హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనం కంప్లీట్గా డిఎస్సికి సంబంధించి అప్డేట్స్ గురించి అయితే మాట్లాడదామండి. స్కూల్ అసిస్టెంట్లకు 40% లెక్చరర్ పోస్టులు అయితే ఇవ్వాలి. ఎస్ఏ వారికి 40% లెక్చరర్ సీట్స్ అనేవి ఇవ్వాలని చెప్పేసి కోరినట్టయితే ఇక్కడ చూసుకోవచ్చు. ఉపాధ్యాయులకు జూనియర్ లెక్చరర్ల పదోన్నతులు కల్పించేందుకు అడ్డంకిగా మారిన ఉత్తర్వులు 223 రద్దు చేయాలని ప్రోగ్రెసివ్ రికగ్నైజ్డ్ టీచర్స్ యూనియన్ పిఆర్టీయు అధ్యక్ష ప్రధాన కార్యదర్శి కృష్ణయ్య గిరిప్రసాద్ కోరారు. స్కూల్ అసిస్టెంట్లతో 40% జూనియర్ లెక్చరర్ల పోస్టులు భర్తీ చేయాలని ఆయన కోరడం అయితే జరిగింది. అదేవిధంగా ఇంకాస్త న్యూస్ అవుతుంది, వాటి గురించి కూడా అయితే మనం మాట్లాడదాం. ఇక్కడ చూసుకుంటే కనుక బడి మారుతుందని చెప్పేసి, ఇకపై 5 రకాలుగా పాఠశాలలు, ప్రాథమికోన్నత పాఠశాలకు సెలవు అని చెప్పేసి, బేసిక్ ప్రైమరీలో ప్రీ ప్రైమరీ 1, 2తో పాటు 1 నుంచి 5 వరకు క్లాసులు, విద్యార్థుల సంఖ్య ఆధారంగా టీచర్లు, కొత్త మోడల్ ప్రైమరీ పాఠశాలలు, ప్రతి తరగతికి తప్పనిసరిగా ఒక టీచర్ అని చెప్పేసి, హై స్కూల్ ప్లస్ స్కూళ్లకు ప్రత్యామ్నాయాల కోసం అన్వేషణ, ప్రాథమిక పాఠశాలకు అంగన్వాడీల అనుసంధానం అని చెప్పేసి ప్రాథమిక విద్యాశాఖ ప్రతిపాదనలు అని చెప్పేసి అవుతుంది. ఇక్కడ మనం మాట్లాడితే కనుక పాఠశాలల పునర్వ్యవస్థీకరణకు కూటమి ప్రభుత్వం శ్రీకారం అయితే చుట్టింది. ప్రస్తుతం రాష్ట్రంలో 6 రకాల బడులు ఉండగా వాటి స్థానంలో 5 రకాలు తీసుకొచ్చేలా పాఠశాల విద్యాశాఖ ప్రతిపాదనలు అయితే చేస్తుంది. దీనితో భాగంగా ప్రాథమికోన్నత పాఠశాల విధానాన్ని తొలగించింది. అలాగే ఫలితాలు దారుణంగా ఉంటున్న హై స్కూల్ ప్లస్ల స్థానంలో ప్రత్యామ్నాయాలను అన్వేషిస్తుంది. తాజా ప్రతిపాదనలో వీటి గురించి పాఠశాల విద్యాశాఖ ప్రస్తావించలేదు. ఇక కొత్తగా ఆదర్శ ప్రాథమిక పాఠశాలలు ప్రవేశపెట్టింది. అంగన్వాడీలకు ప్రాథమిక పాఠశాలకు అనుసంధానం చేసి ప్రీ ప్రైమరీ తరగతులు నిర్వహిస్తారు. బేసిక్ ప్రైమరీ స్కూల్లో ప్రీ ప్రైమరీ 1, 2తో పాటు 1 నుంచి 5 తరగతులు అయితే ఉంటాయి. వీటిలో విద్యార్థుల సంఖ్య ఆధారంగా టీచర్లను కేటాయించడమే జరుగుతుంది. మోడల్ ప్రైమరీ స్కూళ్ళలోనూ ఇదే తరగతులు అయితే ఉంటాయి. వీటిని ఎంపిక చేసిన ప్రాంతాల్లో ప్రారంభించి ప్రతి తరగతికి ఒక టీచర్ ఉండేలా చర్యలు అయితే తీసుకుంటారు. హై స్కూల్ ప్లస్లు ప్రత్యామ్నాయాలుగా బాలికలకు ఇంటర్ విద్య అందించే ఉద్దేశంతో ఉన్నత పాఠశాల జూనియర్ కళాశాల విధానం తేవాలని భావిస్తున్నారు. అత్యంత వివాదాస్పదంగా జీవో 117 అని చెప్పేసి, పాఠశాలల నిర్మాణం, టీచర్ల కేటాయింపుపై గత ప్రభుత్వం తెచ్చిన జీవో 117 అత్యంత వివాదాస్పదమైంది. ప్రాథమిక పాఠశాలలో 3, 4, 5 తరగతులను సమీపంలోని ప్రాథమికోన్నత పాఠశాలలో విలీనం చేయడంతో ఏకోపాధ్యాయ పాఠశాలల సంఖ్య భారీగా పెరిగింది. 4731 ప్రాథమిక పాఠశాలలోని 3, 4, 5 తరగతులను 3348 ప్రాథమికోన్నత పాఠశాలలు తరలించాలి. ఫలితంగా 2,43,540 మంది విద్యార్థులు బడి మారిపోవాల్సి వచ్చింది. ఈ కారణంగా ఏకోపాధ్యాయ పాఠశాలల సంఖ్య 12,247కు పెరిగింది. అనేక మంది విద్యార్థులు ప్రైవేటు బడులకైతే మారిపోయారు. 2073 ప్రాథమికోన్నత పాఠశాలలో స్కూల్ అసిస్టెంట్ పోస్టులు అయితే కోల్పోయాయి అని చెప్పేసి అయితే కంప్లీట్గా ఆర్టికల్స్ అయితే ప్రచురించడం జరిగింది. సో ఇదండి కంప్లీట్గా వీటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే. వీడియో నచ్చితే కనుక వీడియోకి అయితే ఒక లైక్ చేయండి గైస్. మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చిన మాత్రం సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అందరికీ. బాయ్.